నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి చెప్తున్న మాటలన్నింటినీ కూడా ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు? యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా సత్యమూర్తి గారు అబ్జర్వ్ చేసినటువంటి పాయింట్స్ అన్నీ కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మీరు కూడా చూసే ఉంటారు, రోజుకొక మాట మీడియా ముందుకు వచ్చేసి కల్తీ జరిగింది వాస్తవమే అని చెప్పారు. తర్వాత అసలు ఆయన పిఏ చిన్నప్పన్న అసలు నాకు పిఏ కాదని చెప్పారు. తర్వాత చిన్నప్పన్న గురించి చాలాసార్లు చాలా రకాలుగా మాట్లాడారు. CFTRI రిపోర్ట్ నేను చూడలేదని చెప్తున్నారు. మొత్తానికి వైవి సుబ్బారెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ కానివ్వండి, ఆయన మాట్లాడుతున్న మాటలన్నింటినీ కూడా ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ హోల్ ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లోకి వచ్చేసింది. ఎందుకు అంటే మొత్తం ఈ తిరుపతి లడ్డు విషయంలో వాడిన నెయ్యి మొత్తం అంటే అందులో కెమికల్స్ ఎక్కువ ఉండటం, మనిషి తినకూడని పదార్థాలు అందులో కలవటం, జంతుకు అవశేషాలు, వృక్ష సంబంధిత కొవ్వు అవశేషాలు అవన్నీ తక్కువ మోతాదులో ఉన్నాయి అని చెప్పటం, ఇవన్నీ కూడా వెంకటేశ్వర భక్తులకే కాకుండా హిందువులందరికీ కూడా ఆగ్రహం తెప్పించింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం సైలెంట్గా ఉన్నట్టయితే అదొక విధంగా ఉండేది. అంటే సైలెంట్గా ఉంటే అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా ఇంత అగ్రెసివ్గా వాళ్ళు కూడా వివరాలు చెప్పేవాళ్ళు కాదు బయటికి. దాంతో ఏమవుతుంది, సిబిఐ సిట్ ఇచ్చిన ఛార్జ్షీటు అది లీగల్గా నడుస్తూ ఉంటుంది, కోర్టులో నడుస్తూ ఉంటుంది. అంటే ప్రజల్లో ఇంత చర్చకు వచ్చేది కాదంటారా? చర్చకి అంటే చర్చ తగ్గేది. ఏదో ఒక కల్తీ జరిగింది, ఆ కల్తీ మీద సిబిఐ సిట్టు వేశారు సుప్రీంకోర్టు వారు. ఆ సిబిఐ సిట్టు వాళ్ళు ఛార్జ్షీట్ ఇచ్చారు, కోర్టులో కేసు నడుస్తున్నది అన్నంత వరకు ఆగిపోయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి వాళ్ళ అతి తెలివితేటలను ఉపయోగించి వాళ్ళు ఏం చేశారు అంటే చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టే క్యాంపెయిన్ కూడా ఏం చేశారు అంటే పార్టీ పరంగా తీసుకుంటే ఎట్లా ఉండేదో నాకు తెలియదు, కానీ పార్టీ పరంగా తీసుకోకుండా కొంతమంది క్రైస్తవ మత పెద్దల ద్వారా తీసుకున్నారు. ఆ క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తులు ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఎక్కువ ప్రచారం చేయటం మొదలుపెట్టారు. దాంతో ఏమైపోయింది అంటే హిందువులందరికీ కూడా ఇదేంటి, ఇతను క్రైస్తవుడు కదా, ఇతను ఇంత ఫ్రీగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విషయాల్ని ఇతనికి ఏం సంబంధం, ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి తన క్రైస్తవ సంఘాలన్నింటినీ వదిలాడు మార్కెట్లోకి అన్న మెసేజ్ ఎక్కువ డ్యామేజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి క్రైస్తవ సంఘాలన్నీ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయటానికి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అన్న విషయాన్ని ముందరికి తీసుకెళ్తున్నాయి. లడ్డూలో జంతు కొవ్వు లేదు అని సిబిఐ సిట్టులో క్లియర్గా ఉన్నా కానీ దాన్ని లేదు 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 అని చెప్పే ప్రాసెస్లో ఈ క్రైస్తవ సంఘాలన్నీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటంతో మొత్తం ఇదంతా జగన్మోహన్ రెడ్డి హిందూ మతం మీద చేస్తున్న కుట్ర అనేది ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయినది. ఈ జంక్చర్లో అయినా వైసీపీ వదిలేయకుండా ఏం చేస్తున్నది, నాకు ఆ కాడూరు చిన్నప్పన్నతో నాకు సంబంధం లేదు అని వైవి సుబ్బారెడ్డి చెప్పటం, నాకు CFTRI రిపోర్టు నేనే అడిగాను అని ఒక చోట చెప్పటం, నేను అడిగాను కానీ ఆ రిపోర్ట్ నేను చూడలేదు అని ఇంకో చోట చెప్పటం. అంటే అన్ని అబద్ధాలని ఒక్కొక్క అబద్ధం అంటే తప్పు చేసిన వాడు ఆ తప్పు నుంచి తప్పించుకోవటానికి అబద్ధాలు చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. వైవి సుబ్బారెడ్డి అదే పని చేస్తూ ఉన్నాడు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. ఈ రోజున వెల్లడైన విషయం ఏంటి అంటే ఒక అజ్ఞాత భక్తుడు నెయ్యిలో కల్తీ జరుగుతున్నది, మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మీరు ఆహ్వానించిన టెండర్లలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు కల్తీ నెయ్యి మీకు ఇస్తున్నారు అని ఒక అజ్ఞాత భక్తుడు ఒక లెటర్ రాశాడు. ఆ లెటరు కింది స్థాయి నుంచి అట్లా పైదాకా చైర్మన్ సుబ్బారెడ్డి దాకా వచ్చింది.
సుబ్బారెడ్డి ఏం చేశాడంటే కింద నుంచి వచ్చింది కదా, చించి బుట్టలో పడేయడానికి వీలు లేదు. దాంతో ఏం చేశాడంటే 2022 సంవత్సరం మే 22వ తారీఖున దాని మీద ఆర్డర్ రాశాడు. దీన్ని సిఎఫ్టిఆర్ఐ మైసూర్ పంపించండి అని చెప్పి టెస్ట్ చేయించండి అని. అది పంపించిన తర్వాత దాని రిపోర్టు వచ్చిందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత చైర్మన్ మీదే ఉంటుంది. ఎందుకు అంటే అది నెయ్యి కల్తీకి సంబంధించిన విషయం. అంతకన్నా టాప్ ప్రయారిటీ ఐటమ్స్ టీటీడీలో ఉండవు. నువ్వు చైర్మన్, నువ్వు ఎంత బిజీగా ఉన్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డికి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ అయ్యుండి పార్టీ బాధ్యతలన్నీ నీ మీదే ఉన్నా, పార్టీకి సంబంధించిన ఫైనాన్సెస్ అన్నీ నువ్వే ఖర్చు పెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉన్నా, నీ కుమారుడు కాకినాడ సెజ్ని, కాకినాడ పోర్టుని గన్ పాయింట్లో స్వాధీనం చేసుకోవడంలో బిజీగా ఉన్న, అటువంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నీ ఖచ్చితమైన బాధ్యత, నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ఏమొచ్చింది అని చూడాలి. నేను అవన్నీ వాటిట్లో నేను కాకినాడ సెజ్లో చాలా బిజీగా ఉన్నానండి, మా అబ్బాయి దాన్ని ఆక్యుపై చేస్తుంటే నేనే చూస్తున్నాను అని నువ్వు చెప్పొచ్చు. నువ్వు తప్పించుకోవడానికి చెప్పొచ్చు. కానీ నీ ప్రైమ్ డ్యూటీ నువ్వు సిఎఫ్టిఆర్ఐకి రిపోర్టుకి పంపించావు. అది ఎప్పుడు వచ్చింది, ఏముంది అందులో ఆ రిపోర్ట్లో అని చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నేను చూడలేదు అని అబద్ధం చెప్పావు కదా. సిబిఐ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో ఒక విషయం చాలా స్పష్టంగా ఉంది. ఏంటి అంటే అక్కడ ప్రొక్యూర్మెంట్ జిఎం, ఈ గోడౌన్లు ఇన్ఛార్జి, వీళ్ళు సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు వచ్చిన తర్వాత 2-3 సార్లు సుబ్బారెడ్డి కోసం ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత ఫైనల్గా ఆగస్టు నెలలో, నువ్వు రిపోర్టు పంపింది మేలో, ఆగస్టులో వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ వచ్చింది సార్, మీరు ఒక్కసారి చూడండి, ఇందులో కల్తీ ఉన్నది, నెయ్యి కల్తీ జరిగింది అని రిపోర్టులో ఉన్నది అని వాళ్ళు స్పష్టంగా నీకు చూపించారు. అక్కడికి వెళ్ళటానికి ముందు జిఎం ప్రొక్యూర్మెంట్ ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి, ఆ సైంటిస్టులు ఎవరైతే బోలేబాబా డైరీని ఇన్స్పెక్ట్ చేసి వచ్చారో ఫిజికల్గా, ఈ డైరీ ఎక్స్పర్ట్స్ అంటే పాడి పరిశ్రమ ఎక్స్పర్ట్స్, నిపుణులు, వాళ్ళతోటి కూడా సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ గురించి డిస్కస్ చేశాడు. డిస్కస్ చేస్తే ఆ సురేంద్రనాథ్, కులకర్ణి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళతోటి డిస్కస్ చేశాడు. ఆ మద్ది భాస్కర్ రెడ్డి వీళ్ళతోటి డిస్కస్ చేస్తే వాళ్ళు ఇందులో మరి కల్తీ ఉన్నది కదా, మరి ఒకసారి చైర్మన్ గారికి చెప్పండి అని చెబితే ఆ రిపోర్ట్ ఏంటో తీసుకొని చైర్మన్ సుబ్బారెడ్డి దగ్గరికి జిఎం ప్రొక్యూర్మెంటు, ఈ గోడౌన్ల ఇన్ఛార్జి వెళ్ళి చెప్పారు. చెబితే ఇదంతా కూడా సిబిఐ ఛార్జ్షీట్లో క్లియర్ కట్గా ఉన్నది. అంటే సుబ్బారెడ్డి చెప్పింది తప్పు, నేను ఆ రిపోర్ట్ చూడలేదు అని చెప్పిన మాట తప్పు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ నేరాన్ని నాకు బలానా పల్లి ఈశ్వర్ రెడ్డి నాకు రిపోర్ట్ చూపించలేదని ఆ నేరాన్ని అతని మీద వేశాడు. అతను చిన్న ఎంప్లాయీ, అతను ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిలేటివ్ అతను. ఈ మధ్య ఇతను ఉన్నాడు కదా విజయభాస్కర్ రెడ్డి, ఇతని మీద వేశాడు. కాడూరి చిన్నప్పన్న ఉన్నాడు కదా, ఆ కాడూరి చిన్నప్పన్నకి నాకు సంబంధం లేదు అంటే సుబ్బారెడ్డి తన తప్పుని కప్పిపుచ్చుకోవటానికి, తన దగ్గరికి ఉద్యోగానికి వచ్చిన, తన దగ్గర ఉద్యోగం చేస్తున్న తన మనుషుల్ని, తన రిలేటివ్స్ అందరినీ బలిపెట్టాడు. వాళ్ళందరినీ పణంగా పెట్టి తోసి వాళ్ళందరినీ తను సేఫ్ అయిపోతున్నాడు. అంటే సార్ స్టార్టింగ్ నుంచి కూడా అంతా అధికారులే చేశారని చెప్తున్నారు. మీరు చెప్పినట్టుగా కూడా చిన్న ఉద్యోగుల మీద నువ్వు ఎవరైనా, నీకు మానవత్వం అనేది ఉండాలి కదా. అయ్యో వీడు మనల్ని నమ్ముకొని వచ్చాడే, వీడికి మనం అన్యాయం చేస్తున్నామని. నో, మనకి ఇంపార్టెంట్ అంతే తప్ప మానవ సంబంధాలు. ఈ పాయింట్ నేను ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వీరంగం వేస్తున్న లీడర్లందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ విషయాన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని వాడుకొని వదిలేస్తారు.
అంబటి రాంబాబు విషయంలో అతని కులాన్ని వాడుకుంటున్నారు, జోగి రమేష్ విషయంలో అతని కులాన్ని వాడుకుంటున్నారు. అంటే కులం అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాడుకుంటూ ఉన్నారు. మీతోటి అడ్వాంటేజ్ లేకపోతే తీసి పక్కన పడేస్తారు. ఏం బోరుగడ్డ అనిల్ ఏం చెప్పారు, ఆడికి మాకు సంబంధం లేదని చెప్పారు, చెప్పించారు. మొత్తం అధికార ప్రతినిధులు అందరూ చెప్తూ ఉన్నారు, బోరుగడ్డ అనిల్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? సంబంధం లేకపోతే అతను అన్ని దందాలు ఎట్ట చేస్తాడు? అంతమంది దగ్గర డబ్బులు వసూలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలను ఎట్ట చేస్తాడు? అందరినీ చంపేస్తానని ఎట్ట మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని కూడా ఒక ఇది చేస్తూ అతి క్రూరంగా ఎట్లా మాట్లాడగలుగుతాడు నీ సపోర్ట్ లేకుండా? మాకు సంబంధం లేదా, దొరికిన తర్వాత మాకు సంబంధం లేదా అంటున్నారు. అట్లాగే ఈ తిరుపతి లడ్డూకి సంబంధించి కూడా కాడూరు చిన్నప్పన్న అతను ఎవరు? నీ ఫోన్ నెంబర్ వాడాడు, నీ ఇంట్లో ఉంటాడు, నీకు నమ్మిన బంటు. నువ్వు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వెళ్ళంగానే అక్కడ 14-15 అపార్ట్మెంట్లు కొన్న వ్యక్తి, నీ డబ్బులకి సేఫ్ గార్డ్ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని నువ్వు బలిపశువుని చేసావు. నీకు మద్ది భాస్కర్ రెడ్డి అతన్ని కూడా తోసావు. అతను ఏడుస్తున్నాడు ఇప్పుడు, నేను వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేశాను, నేను తీసుకున్న డబ్బులన్నీ రిటర్న్ ఇస్తానని చెప్పాడు. ఆ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడుస్తున్నారు, మాకు తెలియదండి, మేము వెంకటేశ్వర స్వామికి మాకు తెలియకుండా ఇంత పెద్ద ద్రోహం చేశామని. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనుషుల్ని వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ వాడుకొని ఈ రోజున నేరం బయటపడంగానే బలిపశువుల్ని చేస్తున్నారు. వైసీపీలో మేము వాడిని నరుకుతాం, వీడిని నరుకుతాం, వాడిని చంపుతాం, వీడిని చంపుతాం అని తిరిగే వాళ్ళందరూ కూడా ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. మీకోసం నిలబడేవాడు ఎవడు ఉండడు అక్కడ. మిమ్మల్ని వాడుకుంటారు, బలిపశువుల్ని చేస్తారు. అందుకని సుబ్బారెడ్డి చెప్తున్నవన్నీ కూడా మొత్తం అబద్ధాలని తేలిపోతున్నది. ఒక్కొక్కటి పంచలైపోతూ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి నెయ్యిలో కల్తీ చేశాడు, అందులో యానిమల్ ఫ్యాట్ లేదు అన్న విషయం ఎక్కడ చెప్పలేదు. రిపోర్టులో లెస్ అని ఉంది, 10% కన్నా లెస్ ఉంటే మేము కనిపెట్టలేము అని రిపోర్టులో ఉంది, ఎన్డీడీబీ రిపోర్టులో అని చెప్పారు తప్ప లెస్ అంటే లేనట్టే. అంటే లెస్ అంటే లేనట్టు ఎట్లవుతుంది? కొంచెం ఉన్నట్టు అది. అందుకని వైవి సుబ్బారెడ్డి ఈజ్ టోటల్లీ ఎక్స్పోజ్డ్. మొత్తం వైవి సుబ్బారెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.